ఎమ్మెల్యే బంధువులను చెప్పుకొని మా ఇల్లంతా రాత్రి ఈ విధంగా అయితే చేసేసారు. తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాక్కపోయిన పరిస్థితి అయితే మాకుంది. దీని వెనక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. అందరికీ మేమైతే ద్వారకనాథ్ రెడ్డి, రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేము కొన్నామని చెప్పి తప్పుడు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది, 12 సెంట్ల స్థలము, సెంటు 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మీ నుంచి మాకు ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకై మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి ఓ ఇంటిని 2 జేసీబీలతో కొంతమంది నేలమట్టం చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 11 గంటల ప్రాంతంలో 100 మంది 2 జేసీబీలతో ఓ ఇంటిపైకి దాడికి వచ్చారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడకుండా అందర్నీ బయటకు లాగి పడేసి ఇల్లు కూల్చేశారు. దీని వెనుక శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథరెడ్డి అనే 3 వ్యక్తులు ఉన్నట్టు వారు ఆరోపిస్తున్నారు. చిన్నారులను సైతం బలవంతంగా బయటకు లాగి ఇళ్లను కూల్చేశారని అంటున్నారు. కూల్చిన ఇంటి వద్దే బాధితులు ఆందోళనకు దిగారు. దళితులమైన తమపై దౌర్జన్యంగా రాత్రికి రాత్రి దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దగ్గరి బంధువులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని, తమ మెడలోని బంగారాన్ని సైతం లాక్కున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని వారు కోరారు. ఎలాగైనా ఆయన తమతో మాట్లాడాలని రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఈ గొడవకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 3ని అదుపులోకి తీసుకున్నట్టు బాధితులు చెబుతున్నారు. 11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాం, చిన్నపిల్లలం, ఆడవాళ్ళం, బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథరెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేకపోయినాం. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే ఉంది, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీస్ కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు. అందరు ఉన్నారు, అందరిని లాగేసినారు, బయటికి లాగేసినారు, మిస్బిహేవ్ చేసినారు అందరితో. ఫోన్లు కూడా లాక్కున్నారు. ఫోన్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఫోన్లు కూడా లాగేసుకున్నారు. ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మా భార్య ఫోన్ నుంచి 100 డైల్ చేసినాము. ఆమెది కూడా లాక్కునే ప్రయత్నం చేసినారు. ఇంకా అందరు గట్టిగా అరిసే లోపల పరిగెత్తపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. అంత లోపల అందరూ పరిగెత్తపోయినారు. ఒక 3ని పట్టుకున్నారు. దీని వెనకాల అదే సుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అన్నాను కదా, తిరుపతి అతనే ఇదంతా ఇక్కడుండే నాయకులతో చేయిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథరెడ్డి. అంటే ఇప్పుడు కట్టుబడులతో బయట ఉన్నారు. అంతే, ఇదే పరిస్థితి ఉన్నాం. కనీసం ఏ చిన్న బీగం కూడా తెచ్చుకోలేకపోయింది.